ఈయన తీసుకొని వస్తే మీకు కావలసిన ఆహారం నేను ఇస్తానని చెప్తాడు. అప్పుడు ఈ అన్నలందరూ మరలా తండ్రి దగ్గరకు పోయి తండ్రి దగ్గర ఉన్న చిన్నోడిని అడుగుతారు, నానా మనకు గింజలు వేయాలంటే మన తమ్ముడిని అక్కడికి తీసుకురమ్మని చెప్పాడు ఆయన అని చెబితే, అప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా, అరే వీడు ఏమైనా కనబడకపోతే నేను చచ్చిపోతారా, వీడికి ఏమైనా అయిందని తెలిస్తే నేను చచ్చిపోయినోడ్నే, నేను మృతుల లోకానికి పోతాను, నేను చచ్చిపోతాను అంటాడు. అంటే ఈ యాకోబు ఒక్కడి కోసం చచ్చిపోతున్నాడట. ఎవరి కొరకు? ఒక్కడి కోసం చచ్చిపోతున్నాడు. అసలు యాకోబు ఎవరు? రోషం కలిగిన వాడు, దేవునితో పోరాడిన వాడు, ఎవరికి తల దించని వాడు, తన మామ దగ్గర ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా రోషంగా తన స్వకష్టార్జితం మీద ఆధారపడి జీవించిన వాడు యాకోబు. అలాంటి యాకోబు ఒక్కడి కోసం చచ్చిపోతున్నాడు. ఎవరి కోసం? ఆ ఒక్కడి కోసం. అప్పుడప్పుడు మనోళ్ళు నేను చచ్చిపోతా ఎందుకని అంటే ఆ ఒక్కడే కావాలి నాకు అంటుంటది ఆ పిల్ల. ఈ మధ్యకాలం పిల్ల ఇదే అంటుంది, నాకు ఆ ఒక్కడిని నేను తెచ్చి పెళ్లి చేస్తేనే బతుకుతా, లేకపోతే నేను చచ్చిపోతా ఊరేసుకుంటాను అంటది ఆ పిల్ల. ఏమంటే ఈరోజు కొంతమంది ఆ ఒక్కడైతే నేను బతుకుతా లేదా చచ్చిపోతా, ఆ ఒక్క పిల్లని తీసుకొని వస్తే నేను బతుకుతా లేదా చచ్చిపోతాను అంటున్నాడు ఆ ఒక్కడి కోసం. ఇప్పుడు యాకోబు కూడా ఆ ఒక్కడి కోసం చచ్చిపోతున్నాడంట. కాబట్టి ఈ రోజు నిన్ను మృతునిగా చేసేది ఆ ఒక్కటి ఏమిటండి? ఆ ఒక్కటి ఈ రోజు నిన్ను చచ్చిపోయే స్థితిలోనికి తీసుకెళ్లే ఒక్కటి ఏమిటి? కొంతమంది అంటారు, ఈ సొట్ట ఒక్కటికి నేర్చుకోపోతే నేను చచ్చిపోతాను అంటుంటారు కొంతమంది. ఏమంటే హల్లెలూయా. మా నాయనమ్మ అంటుండేది, ఎదుగా నువ్వేం చెప్పినా చేస్తా, ఆ సొట్ట మొక్క ఒకటి తెచ్చిరంటది. మనం దేవుని సేవకులు, దేవుని మందిరంలో జీవిస్తాము, మనం ఇట్లాంటి పని చేయకూడదు అంటే ఏమంటుంది తెలుసా, ఆ సొట్ట మొక్క ఒకటి లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంటది. అంటే ఈ రోజున కొంతమంది సాయంత్రం అయ్యేసరికి ఆ 3 అంశాలు మందు పడకపోతే చచ్చిపోతారు అంటుంటాడు. సాయంత్రం అయ్యేసరికి ఆ ఒక్క సీరియల్ చూడలేదనుకో చచ్చిపోతేమా. ఆ సీరియల్ వస్తుంటుంది చూసారా ఎపిసోడ్, ఆ ఒక్క సీరియల్ చూడకపోతే నేను చచ్చిపోతారు అంటుంటది. ఆ ఒక్క సినిమా చూడకపోతే చచ్చిపోతాను అంటుంది. ఈ రోజున నిన్ను చంపే ఆ ఒక్కటి ఏమిటో నువ్వు గుర్తుపట్టి దాన్ని నీ జీవితంలో తీసివేసుకోగలిగితే నా యేసయ్య నిన్ను సజీవుడిగా నిలవబెట్టి ఆయన ప్రకాశమానమైన వెలుగుతో నిన్ను నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మృతులలో పడి ఉంటే నా దేవుడు ఎలా నీ మీద ప్రకాశించగలుగుతాడు? చచ్చిన స్థితిలో ఉంటే నిన్ను ఎలా ప్రభు ఆశీర్వదించగలుగుతాడండి? ఇప్పుడు చచ్చిపోయినోడు దగ్గరికి వెళ్ళి ఎవడైనా అన్నం పెడతాడా? నా మాటలు అర్థమైనా నీకు? చచ్చిపోయినోడు దగ్గరికి పోయి నేను అన్నం పెడతాను అన్నోళ్ళు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరు పెట్టరు. కారణం ఏంటంటే ఆడు ఆల్రెడీ చచ్చిపోయాడు. మనం పోయినా అది ఏం ఉపయోగం లేదు. ఆడు పేదల దగ్గర తీపి తప్పటికప్పుడు నోరు తెరిచేది కదా, అది తినేది కాదు. ఇప్పుడు యేసు ప్రభువు కూడా నీ మీద ప్రకాశించి నిన్ను ఆశీర్వదించి నీకు మేలు చెయ్యాలంటే నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నా మాటలు అర్థమైనాయా? నువ్వు బ్రతికి ఉన్న వ్యక్తివైతే నీ మీద నా దేవుడు ప్రకాశిస్తాడు. నువ్వు బ్రతికిన వ్యక్తివైతే నీ కుటుంబంలో నా దేవుడు మేలు చేస్తాడు. నువ్వు సజీవుడిగా ఉన్నవాడివైతే నా దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. మరి మేము బతికి లేక ఎక్క చచ్చిపోయినామయ్యా అంటాడు. ఇదిగో ఈ ఒక్కటి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను చచ్చిపోయిన వ్యక్తిగా చేస్తా ఉంది. దేవుడికేమో బతికే ఉన్నావు, కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయావు. ఎందుకో తెలుసా? ఆ ఒక్కటి ఏందా? ఒకటి అక్రమమైన కార్యాలది ఒకటి. ఆ ఒకటి ఏమిటి? దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించకుండా ఉండే ఆ మందు అనే ఒకటి, ఆ సొట్టు అనే ఒకటి, ఆ అక్రమమైనటువంటి పని ఒక్కటిగా నీ జీవితంలో తొలగించుకోగలిగితే, నా మాట అర్థమైనయా? ఆ ఒక్కటికి తొలగించుకోగలిగితే నువ్వు సజీవుడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు యాకోబు ఆ ఒక్కడి కోసం ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు? ఆ ఒక్కడు ఎట్లాంటి చెప్పనా? బైబిల్లో రాస్తుంది, బెన్యామీనట తోడే, ఆ చీల్చే తోడేలట. ఆయనే అంటాడు 49వ అధ్యాయంలో ఉంటది, ఆదికాండం 49లో తండ్రి ఆశీర్వదించేటప్పుడు అంటాడు, ఈ బెన్యామీని ఎవరో తెలుసా? చీల్చేటువంటి తోడేలు. ఇప్పుడు ఈ యాకోబు తోడేలు కోసం చచ్చిపోతున్నాడు.
హల్లెలూయా. ఏమండి, నా మాటలు అర్థమైనయా? ఎవరి కోసం ఈ రోజు నువ్వు చచ్చిపోతున్నావు? ఏ విషయంలో నీ జీవితం మృతమైన స్థితిలో ఈ రోజున దిగజారింది? ఇంతకు ఈ బెన్యామీను ఎవరు అని అంటే ఎలాంటి వాడంటే బైబిల్లో రాస్తుంది, యెబూసీయులతో సహవాసం చేసి సాంగత్యం చేశాడట. యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, మీకు ఇవ్వబోతున్నటువంటి ఆ దేశంలో అందరిని తరిమి కొట్టండి, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఉండాలని. అంటే అందరిని తరిమి కొట్టి బెన్యామీయులు మాత్రం, యెబూసీయులు మాత్రం తరిమి కొట్టకుండా వాళ్ళు పక్కన చేర్చుకున్నారట. అప్పుడు అన్నోళ్ళు అంటారు, ఏమరా అందరినీ తోలేమంటే ఈ లొక్కని ఎందుకు పెట్టుకున్నావు అంటే అంటాడట, వీళ్ళతో నాకు బాగా సావాసం కుదిరిందిలే అంటాడు. ఏం సావాసం? ఇంతకీ యెబూసీయులు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని ప్రారంభించక మునిపే ఎగతాళి చేసేవాళ్ళట. ఏమిటి? ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. యెరూషలేములోనికి ఓ రోజున దావీదు రావాలని సిద్ధపడుతుంటే దావీదు మీద సెటైర్లు వేస్తారు. ఏమన్నా తెలుసా? ఆ దావీదా అసలు మన బజారుకి వచ్చాడనుకో, మన బజార్లో ఉన్న కుంటిలో చేత గుడ్డోల చేత తరిమి కొట్టేటట్టు చేస్తామరా అంటాడు. నేను అంటాను, గుడ్డోడికి మనుషులు కనపడతారా అంటే? కుంచోడు ఏమన్నా కాళ్ళున్నోడితో పరిగెత్తుంటే ఏమన్నా పరిగెట్టగలుగుతాడా? నా మాట అర్థమైందిగా? అంటే ఈ యెబూసీయులు ఎక్కటోళ్ళని అంటే హేళన చేసేవాళ్ళు, ఎదుటి వ్యక్తిని చులకనగా చూసేవాళ్ళు, ఎదుటి వ్యక్తిని కించపరిచే వాళ్ళు. ఈ రోజున ఎదుటి వ్యక్తిని కించపరిచే అనుభవం నీలో ఉంటే నువ్వు సచ్చినోడితో సమానం. ఇది గుర్తుపెట్టుకో. నీ ఎదుట ఉన్న వ్యక్తిని కించపరుస్తూ ఉన్నావంటే, ఎగతాళి చేస్తూ ఉన్నావంటే పేరుకు నువ్వు బ్రతుకుతున్న వ్యక్తినే, కానీ నువ్వు ఎప్పుడో దేవుని దృష్టిలో చచ్చావు. చచ్చినోడికి దేవుడు కాపుదలిస్తాడా? చచ్చినోడిని దేవుడు ఏమన్నా నడిపించుకుంటాడా? చచ్చినోడిని దేవుడు ఏమన్నా ఆశీర్వదించుకుంటూ కూర్చుంటాడా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రోజు ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో మార్పు లేకుండా, నీ జీవితంలో మరణాంధకరమైన అనుభవాలు అనుభవిస్తూ ఉన్నా కూడా సజీవుడైన యేసయ్య అంటున్నావు, కానీ ఆ పునరుద్ధానపు బలము నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజున ఎందుకు మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడలేకపోతున్నామంటే ఎదుటి వ్యక్తిని చూసి ఏలన, ఎదుటి వ్యక్తిని కించపరచటం, ఎదుటి వ్యక్తిని ఏలన చేసి దూషించటం, ఇది యెబూసీయుల లక్షణం. అందుకే నీ జీవితంలో పునరుద్ధాన బలం లేదో. సచ్చినుడు ఎక్కడనే ఉంది మన జీవితంలో. ఈరోజు చచ్చిపోయిన స్థితిలో చేతి పనులు కలిసి రాక, కుటుంబంలో రోగాలు ఎక్కువైపోయి, కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయి, ఎప్పుడో మా తాతల కాలంలో ఇచ్చిందంట ఆయనకు విద్య, మిద్య. ఆ మిద్యలోనే జీవిస్తా ఉన్నాడు ఇప్పుడే కూడా. ఏ మార్పు లేదో. నువ్వు బతుకున్నాడు అయితే నీలో ఒక మార్పు ఉంటుంది కదా. నా మాటలు అర్థమైనయా? నువ్వు బ్రతికున్నాడు అయితే నీ పరిచర్యలో ఒక మార్పులు ఉంటాయి. నువ్వు బ్రతికున్నాడు అయితే నీ పరిచర్యలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు బ్రతికున్నాడు అయితే నీ పరిచర్య క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. మా తాత కాలంలో నేను పాస్టర్ని, ఇప్పుడు కూడా పాస్టర్ని. వాళ్ళ తాత చచ్చిపోయేటప్పుడు 10 మందిని ఇచ్చాడు. ఎంతమందిని? అమ్మ, నేను ఎవరిని కించపరచట్లేదు కానీ చెప్తున్న మాటలు. వాళ్ళ తాత చచ్చిపోతా, ఒరే మనవడా, వారసత్వంగా వచ్చిందిరా ఈ యాజకత్వం. ఇది పాత నిబంధనలో చెప్తున్నాడు మనిషి. వారసత్వంగా వచ్చింది యాజకత్వం. నేను చచ్చిపోయిన తర్వాత మన చర్చికి పాస్టర్ ఎవరు లేరు, అందుకని రేపటి నుంచి నువ్వే పాస్టర్ అవ్వాలి. ఇదిగో నేను చచ్చిపోయేటప్పుడు ఇదిగో ఈ 10 మంది ముసలోళ్ళని నీకు ఇస్తున్నా. ఈ 10 మంది ముసలోళ్ళు వాళ్ళ కొడుకుల్లో కూతుల్లో ఒక 10 మందిని పట్టుకొచ్చి నీ చేతికి ఎత్తారా. వాళ్ళు ముసలోళ్ళు అయ్యేదాకా, నువ్వు ముసలోడు అయ్యేదాకా ఆ చర్చి కనిపెట్టుకొని బతుకోని చెప్పాడట. హల్లెలూయా. నా మాటలు అర్థమైనా? ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ తాత 10 మంది చేతికి అప్పగించిందో, ఈయన ముసలోడు అయ్యేటప్పుడు అదే 10 మంది. ఆ చర్చ్ ఆ పరిచర్యలో జీవమేది? ఆ పరిచర్యలో అభివృద్ధి ఏది? ఆ పరిచర్యలో ప్రకాశమైన వెలుగు ఏది? లేదు. చచ్చిన స్థితిలో ఉంది ఈ రోజున.
కారణం ఏమిటంటే వాక్యం అంటది యెబూసీయులకు ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు నీలో ఉన్నాయి అంటాడు వాక్యం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ రోజున మన జీవితాల్లో నా దేవుడు నూతన కార్యాలు చేయాలంటే నీ ఎదుటి వ్యక్తిని నీవు ప్రేమించే వ్యక్తిపై ఉండాలి. నీ ఎదుటి వ్యక్తిని హేళన చేయకుండా నీతో పాటు సమముగా ఘనపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి. ఏమంటే ఈ రోజుల్లో మనకంటే కొంచెం గిన వాడబడుతున్నాడు అనుకో, మనకంటే కొంచెం గిన ఏది ఈ కరువు పని డబ్బులు మనకంటే ఒక 1000 రూపాయలకి ఎక్స్ట్రా వచ్చింది అనుకో, ఇక ఈ పక్క మామూలుగా ఆగదు. ఒరే నాయన 10,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందిరా, 1000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది, 1000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది, ఒకటి ఏమవుతున్న ఏడుపు. ఎవడైనా పక్కోడు బాగుపడుతున్నాడంటే మన వాళ్ళు నీ ఆడంటారు, వాడు వాడు బాగుపడిపోతాడు. ఏమండి నీకు అర్థమైందా? అమ్మ ఈ మాటలు ఇక్కడి నుంచి చెప్పట్లా, నా జీవితంలో జరిగినవి చెప్తున్నా నీకు. అన్ని నా జీవితంలో జరిగినవి చెప్తున్నా. నన్ను ఒక పాస్టర్ గారు టార్గెట్ చేశాడు. మీరందరూ ఆడికి అడిగిపోతే ఆడు పరిచయం డెవలప్ అయిపోద్ది, ఆడు బాగుపడిపోతాడు. ఆ పరిచయం లేదు, మర్యాద కూర్చో. అడిగకూడదు, మనం అడి చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. హల్లెలూయా. అంటే